హైదరాబాద్లో కలిసిన వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, అనుమాన్ల యశస్విని రెడ్డి మరియు కేఆర్ నాగరాజు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, శ్రీమతి యశస్విని రెడ్డి కలిసి స్పోర్ట్స్ అకాడమీ పాఠశాల మరియు క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేసి వారికి సీఎం సానుకూలంగా స్పందించడం, వెనువెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం వరంగల్ యువతకు, విద్యార్థులకు, క్రీడాకారులకు ఒక ఆణిముత్యం లాంటి అభివృద్ధి చిరకాల స్వప్నమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి విజ్ఞాపన పత్రం అందించి గొప్ప పనిని సాధించిన శాసనసభ్యులకు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో స్పోర్ట్స్ అకాడమీ పాఠశాల మరియు క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని చిరకాలంగా క్రీడాకారులు, విద్యార్థులు మరియు యువత ఎమ్మెల్యేలకు వినతిని పత్రాలు అందించినా ఫలితం లేకుండా కాలయాపన చేసింది. చివరికి మన శాసనసభ్యులు ఉమ్మడిగా సీఎంను కలవటం వలన ఈ గొప్ప అభివృద్ధి ప్రతిపాదనను సీఎంకి విన్నవించటం వలన గౌరవ సీఎం సానుకూలంగా స్పందించి కావలసిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను కోరటం జరిగింది. వరంగల్ క్రీడాకారులకు భవిష్యత్తుకు బంగారు బాట వేయటం కాంగ్రెస్తోనే సాధ్యం, అది అక్షర నిజ సత్యమని అన్నారు. ఈ క్రీడా అభివృద్ధి ప్రత్యేకమైన స్పోర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ మైదానం వంటి ప్రాజెక్టులు వరంగల్ నగరాన్ని క్రీడా రంగంలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందేలా చేస్తాయని బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన భూమి, బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికలు త్వరలోనే అధికారికంగా జిల్లా అధికారులు, శాసనసభ్యులు ద్వారా వెల్లడి కాబోతున్నాయి. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన స్వయాన క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డిని, సీఎంను కలిసిన శాసనసభ్యులకు వరంగల్ క్రీడాకారుల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి